డిటివి న్యూస్ కి స్వాగతం. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సేవలు అభినందనీయం. భక్తురాలు రజిత మల్లీశ్వరి. సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వచ్చే భక్తుల రాకపోకలకు మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం. కాళేశ్వరం బస్టాండ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు, దేవాలయం పరిసరాల వరకు ఆర్టీసీ, సింగరేణి తదితర సంస్థలు ఏర్పాటు చేసిన ఉచిత షటిల్ బస్ సర్వీస్ సేవలు ఎంతో అభినందనీయమని భక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి వచ్చిన రజిత అనే భక్తురాలు మాట్లాడుతూ, భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మహాలక్ష్మి ద్వారా ఉచిత ప్రయాణం అందించడంతో పాటు కాళేశ్వరం నుంచి ఆర్టీసీ, సింగరేణి సంస్థ ఉచిత బస్సు సేవలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నా పేరు మహేశ్వరి. మేము సిద్దిపేట డిస్టిక్ కుక్నూర్పల్లి నుండి కాళేశ్వరంకి ఫ్రీ బస్లో ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీ బస్లో కాళేశ్వరం వరకు ఫ్రీగానే జర్నీ చేసాము. ఇక్కడ కాళేశ్వరం నుండి మళ్ళీ గంగా నది వరకు కూడా ఫ్రీ బస్లోనే వచ్చాము. మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు దర్శనానికి కూడా తొందరనే దర్శనం కూడా అయిపోయింది. మేము కర్మర్ నుంచి వచ్చాము. నా పేరు వచ్చేసి రజిత. మళ్ళీ బస్ స్టాండ్ లో బస్ ఎక్కాము. ఇక్కడ పుష్కరాలకు వచ్చాము. మళ్ళీ ఇక్కడ బస్సులో మళ్ళీ బస్ ఎక్కి బస్ స్టాండ్ లో దిగాము. మళ్ళీ బస్ స్టాండ్ నుంచి గంగ స్నానానికి ఫ్రీ బస్సులో వెళ్ళాము. మళ్ళీ అక్కడ గంగ స్నానం చేసి మళ్ళీ అక్కడ బస్ ఎక్కి ఇక్కడ టెంపుల్కి వచ్చాము. స్వామివారి దయ వల్ల 3 hours పడుతుంది అనుకున్నాము. కానీ స్వామివారి దయ వల్ల అర్ధ గంటలో మాకు దర్శనం అయిపోయింది. రేవంత్ దయ వల్ల, ఫ్రీ బస్ దయ వల్ల.